picture of that. మనకి ఏంటంటే బడ్జెట్ అనేటప్పటికి మనకి రిసీట్స్ అంటే నథింగ్ బట్ ఇన్కమ్ అండి. రిసీట్స్ అంటే ఇట్ ఇస్ ద రిటర్న్ ఇన్కమ్ లాంటి అనమాట. ఎక్స్పెండిచర్ అంటే పేమెంట్స్. ఓకే, సో ఇప్పుడు రిసీట్స్లో 2 రకాలు ఉంటాయండి. రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్. రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ కలిపితే టోటల్ రిసీట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? రెవెన్యూ రిసీట్స్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ సోర్సెస్ ఆఫ్ జనరేట్ ఇన్కమ్ విచ్ జనరేట్ ఇన్కమ్. క్యాపిటల్ రిసీట్ అనేటప్పటికి ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది అసెట్స్ అండ్ లోన్స్. అంటే ఏంటంటే సపోజ్ ఒక బ్యాంకులో కనుక 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చారనుకోండి, ఈ 1,00,000 రూపాయలు మనం ఏమంటామంటే క్యాపిటల్ అంటాం. బికాజ్ అసెట్, ఇట్ ఈస్ కాల్డ్ అన్ అసెట్. ఓకే, అండ్ వాట్ ఎవర్ దట్ ఇంట్రెస్ట్ వీఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ లోన్, 1 lakh capital, that we are calling as a revenue. అందుగురించి మనం ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని చెప్పేసి మనం తీసుకుంటాం. దిస్ ఈజ్ ఇన్కమ్ కింద తీసుకుంటాం. ఓకే, అది మాత్రం 1 lakh అనేది క్యాపిటల్ కింద ఉంటుంది. అయితే ఒకటి డిమినిష్ అవుతుంది అది, బికాస్ ఆఫ్ దట్ రీపేమెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్, కాబట్టి డిమినిషన్ అది వేరే, అందులోకి వెళ్ళొద్దండి. సో ఇక్కడ మీకు రైట్గా గుర్తుపెట్టుకోవాల్సిన క్యాపిటల్ రిసీట్స్ అనేటప్పటికి ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది అసెట్స్, దట్ ఈస్ లోన్స్ ఎక్సెట్రా. ఓకే, అలాగే ఇంకొక క్యాపిటల్ రిసీట్స్ కూడా మనం ఎలా పిలుస్తామంటే రికవరింగ్ రిడెంప్షన్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. మనం ఏమన్నా కనుక ఏదైనా సరే బయట మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇన్వెస్ట్ చేశారు అంటే సో యూ జస్ట్ పర్చేజ్డ్ బాండ్స్ అటువంటి అయినా అయి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు అది రిడెంప్షన్ వచ్చింది, దాని మీద మనకి గెయిన్ ఏమైనా వస్తే కనుక దట్ విల్ బి షోన్ యాజ్ ద రెవెన్యూ. గెయిన్ లాంటిది ఏమన్నా వస్తే కనుక, ఇంట్రెస్ట్ అటువంటి వస్తే కనుక. అలా కాకుండా మెచ్యూరిటీ అయ్యేటప్పటికి మన క్యాపిటల్ మనకే ఇస్తాడు, అంటే మన బాండ్సే రిడీమ్ చేసేసి మనకి ఇచ్చేస్తాడు. అటువంటప్పుడు దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as a క్యాపిటల్ రిసీట్ అంటాం. సో క్యాపిటల్కి రెవెన్యూ రిసీట్స్కి డిఫరెన్సియేషన్ చాలా క్లియర్గా తెలియాలి. ఎందుకంటే మీకు ఆబ్జెక్టివ్ థియరిటికల్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇస్తాడు స్టేట్మెంట్స్ రూపంలో. నెక్స్ట్, ఇఫ్ యూఆర్ కమింగ్ టు దట్ రెవెన్యూ రిసీట్స్ ఎక్స్క్లూజివ్, దెర్ ఆర్ 2 types ఆఫ్ ఐటమ్స్. అదేంటంటే ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే మనకు వచ్చే రెవెన్యూ ఎలా వస్తుందంటే ట్యాక్స్ నుంచి వస్తుంది. అంటే ఏమేమి ట్యాక్స్ ఉంటాయి? కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ ట్యాక్స్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్, సర్వీస్ ట్యాక్సెస్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా పబ్లిక్ నెట్ మీద పడతాయి. అంటే పబ్లిక్ అనేది మీన్స్ ఇట్ ఈస్ ఎంటిటీస్, ఫర్మ్స్, కంపెనీస్, పార్ట్నర్షిప్స్ అండ్ తర్వాత ఇండివిజువల్స్. అది మనం ఏంటంటే మనం ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ డీల్ చేస్తే కనుక దట్ ఈస్ కస్టమ్స్ అంటాం. అదే కార్పొరేట్ అంటే కంపెనీస్ కానీ ఉంటాయి కనుక. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇండివిజువల్ ఇన్కమ్స్. సో ఇలా డిఫరెంట్ సర్వీస్ ట్యాక్స్, ఇవన్నీ కూడా దిస్ ఇస్ కాల్డ్ ఏ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. ఓకే, మరి నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే అది కూడా రెవెన్యూ ఎలాగ వస్తుందంటే ఇంట్రెస్ట్ రిసీట్స్, డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్, ఎక్స్టర్నల్ గ్రాంట్స్ అండ్ అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రిసీట్స్ అంటే మీకు ఇందాక చెప్పాను చూడండి, మనం బయట వాడి గురించి లోన్స్ ఇచ్చాం, అలాగే అక్కర్లేదు. సపోజ్ మీరు ఏదైనా కంట్రీకి మీరు అప్పు ఇచ్చారనుకోండి, ఓకే, అప్పు ఇచ్చినప్పుడు అక్కడ నుంచి మీకు వచ్చే రిటర్న్స్ ఇంట్రెస్ట్ రూపంలో ఏదైనా ఛార్జ్ చేస్తున్నారు అనుకోండి, సో దట్ విల్ బి ఆల్సో ట్రీటెడ్ యాజ్ యువర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అది మనం ఏమంటాం? ఎక్స్టర్నల్ గ్రాంట్స్ అంటాం. ఎక్స్టర్నల్ గ్రాంట్స్ అంటే అవే. మీరు ఏమైనా సపోజ్ ఏదైనా చిన్న చిన్న దేశాలకు మీరు అప్పు కింద ఇచ్చారనుకోండి, శ్రీలంక లేకపోతే కనుక బర్మా, దట్ ఈస్ నేపాల్, అటువంటి వాళ్ళకి ఇస్తే కనుక దే విల్ పే సమ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ గ్రాంట్. సో దట్ విల్ బి యువర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అలాగే ఇంట్రెస్ట్ రిసీట్స్ నేను ఇందాక చెప్పాను, లోన్ మీద వచ్చేది అంతా కూడా ఇంట్రెస్ట్ రిసీట్స్. ఓకే, నెక్స్ట్ నాట్ లోన్, ఇంట్రెస్ట్ రిసీట్స్ మీన్స్ ఇట్ ఈస్ ఇంట్రెస్ట్ రూపంలో వాట్ ఎవర్ దట్ యు ఆర్ గెటింగ్ ఇంట్రెస్ట్ దట్ విల్ బి, అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేశారనుకోండి దాని మీద వచ్చేది అలా. నెక్స్ట్ డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్. డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ అంటే మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాటిలో బ్యాంక్స్ కూడా ఒక్కోసారి మన డివిడెండ్స్ ఇస్తూ ఉంటాం. ఓకే, అంటే ఎంత ప్రాఫిట్ వచ్చేటప్పటికీ సమ్ పోర్షన్ ఆఫ్ దట్ దే విల్ గివ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అలాగే మనకు వచ్చే డివిడెండ్స్ కానీ లేదా ప్రాఫిట్స్ కానీ ఓకే అటువంటివన్నీ. సో ఇవన్నీ కూడా మీరు కమింగ్ అంటారు దట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే. ఓకే, నౌ ఇఫ్ యూఆర్ కమింగ్ టు దట్ క్యాపిటల్ రిసీట్కి వచ్చేటప్పటికి 2 కింద పెడగొడతాం.
ఒకటి ఏంటంటే నాన్ డెట్ రిసీట్స్ అండ్ డెట్ రిసీట్స్. నాన్ డెట్ రిసీట్స్ డెట్ రిసీట్స్ తేడా ఏంటంటే, సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ గివెన్ ద క్యాపిటల్ అనేటప్పటికి దట్ ఈస్ అసెట్స్ సంబంధించింది, అంటే లోన్ సంబంధించింది అసెట్స్ అని అంటాం, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా. ఇందులో నాన్ డెట్ రిసీట్స్ అనేటప్పటికి దట్ ఈస్ ద రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రీపేమెంట్. వాట్ ఐ మీన్ టు సే ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ రిసీట్స్ అనే దీనికి తేడా ఏంటంటే, మీరు 1 lakh లోన్ ఇచ్చారు, లోన్ మీరు ఏమంటారు క్యాపిటల్ అంటున్నాం, క్యాపిటల్ మీద జనరేట్ అయ్యే ఇన్కమ్ దట్ విల్ బి కమింగ్ అండర్ దట్ ఇంట్రెస్ట్ రిసీట్స్. బట్ ఇక్కడ ప్రిన్సిపల్ వస్తుంది. ప్రిన్సిపల్ అంటే సపోజ్ 1 lakh ఇచ్చారు, ప్రిన్సిపల్ కింద మీకు 10,000 చెప్పిన ప్రిన్సిపల్ పోర్షన్ కడుతున్నాడు అనుకోండి, సో డెమినిషన్ అవుతుందని చెప్పాను కదా. సో ఆ పోర్షన్ మీకు రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ పోర్షన్ దట్ విల్ బి కాల్డ్ యాజ్ యువర్ క్యాపిటల్ రిసీట్ కింద వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాన్ డెట్ రిసీట్ కింద వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ మిస్లేనియస్ క్యాపిటల్ రిసీట్స్ అండ్ డెట్ రిసీట్స్ అనేటప్పటికి ఏమవుతుందంటే, మీకు చెప్పాను చూడండి, లోన్స్ అవన్నీ ఇచ్చారు, ఓకే, ఇచ్చిన తర్వాత అవి కరెక్ట్గా మెచ్యూర్ అయిపోయింది, రిడెంప్షన్ అయిపోయింది. మార్కెట్లో మీరు ఎవరికో కావాలని చెప్పి లోన్ ఇచ్చారు, ఇచ్చినప్పుడు మీరు రిడెంప్షన్ అయిపోయింది, టైం అయిపోయింది, 10 months లేదా సపోజ్ 2 years అయ్యేటప్పటికి ఇమీడియట్గా దే విల్ పే బ్యాక్ దట్ అమౌంట్. సో ఇట్ ఈస్ కాల్డ్ as a debt receipt. ఓకే, సో షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అండ్ స్టేట్ పిఎఫ్, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, ఇవన్నీ కూడా కమింగ్ అండర్ ద డెట్ రిసీట్స్. నౌ వీఆర్ కమింగ్ టు దట్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ. ఇది చాలా ఇంపార్టెంట్. గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటి? గ్రాస్ ట్యాక్స్ అంటే ఏంటి? మొత్తం అంతా కూడా ట్యాక్స్ రూపంలో వచ్చే రెవెన్యూ, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు సింపుల్గా జీటీఆర్ని ఏమంటాం అంటే గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూని ఇవన్నీ కలుపుతాం. కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్, సర్వీస్ ట్యాక్స్, అంటే A+B+C+D+E. I have shown like this, right? క్యాపిటల్ రిసీట్స్. క్యాపిటల్ రిసీట్స్ అంటే ఈ పోర్షన్లో క్యాపిటల్ రిసీట్స్ ఏమన్నా చూడండి, నాన్ డెట్ రిసీట్స్ ప్లస్ డెట్ రిసీట్స్. సో పుట్ టుగెదర్ దిస్ ఈస్ కాల్డ్ as a capital receipts. Okay, next very very important thing is net tax revenue. నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెట్ ట్యాక్స్ రెవెన్యూ, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అనేటప్పటికీ ఇదంతా కూడా కలిపేశారు, మొత్తం ట్యాక్స్ రూపంలో వచ్చింది. మీరు పబ్లిక్ నుంచి, ఎంటిటీస్ నుంచి, లీగల్ ఎంటిటీస్ నుంచి, కంపెనీస్, పార్ట్నర్షిప్, అందరి దగ్గర నుంచి అన్ని రూపాల్లో వచ్చినంత ఇన్కమ్ అంతా ఈ ట్యాక్స్ రెవెన్యూ కింద తీసేసుకున్నారు. కానీ అందులో దట్ మీన్స్ జీటీఆర్ అని చూడండి, అందులో ఎన్సిసిడి మైనస్ చేస్తాం. ఎన్సిసిడి అంటే ట్రాన్స్ఫర్ అమౌంట్ టు నేషనల్ కెలామిటీ కంటింజెన్సీ ఫండ్ మైనస్ స్టేట్స్ షేర్. ఈ 2 పోర్షన్స్ మనం తీసేస్తాం. ఎందుకంటే ఏదైనా అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్లో న్యాచురల్ కాలామిటీస్ లైక్ ఎర్త్ క్వేక్స్ కానీ, ఫ్లడ్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు కొంత అమౌంట్ అనేది మనం అది వీ హ్యావ్ టు మీట్. ఓకే, అంత లెక్క ఆ పోర్షన్ అంతా కూడా మనం నెట్ ట్యాక్స్ రెవెన్యూలో వచ్చి మనం తీసేస్తాం. ఇది మీకు ప్రాబ్లమ్స్ వస్తాయండి కేస్ స్టడీస్లో. అగైన్ యూ విల్ సీ దట్ బికాస్ ఐ హ్యావ్ మేడ్ వన్ కేస్ స్టడీ సో దట్ you may come across in that. Okay, NCCD. So you have to remember that net tax revenue is equal, లేదంటే మీకు థియరిటికల్గా క్వశ్చన్లో కూడా కాంబినేషన్స్ స్టేట్మెంట్స్ రూపంలో కూడా అడుగుతాడు. గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ మైనస్ ఎన్సిసిడి, మొత్తం వచ్చిన ట్యాక్స్ దాంట్లోంచి మనకి ఇది ఎగ్జామ్షన్ ఇస్తాడు అన్నమాట, తీసేస్తాడు. ట్రాన్స్ఫర్ అమౌంట్ నేషనల్ కెలామిటీ తీసింది ప్లస్ స్టేట్స్ యొక్క షేర్, ఆ 2 కూడా తీసేస్తాం. అక్కడికి మీకు ఎన్టీఆర్ డెఫినేషన్ తెలిసింది, జీటీఆర్ తెలిసింది, క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి. నౌ టోటల్ రెవెన్యూ రిసీట్స్. టోటల్ రెవెన్యూ రిసీట్స్ అంటే ఇంకేముంది ఇక్కడ, రెవెన్యూ రిసీట్స్ ఈ 2, ట్యాక్స్ రెవెన్యూ ప్లస్ అండ్ నాన్ ట్యాక్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి నెట్ ట్యాక్స్ రెవెన్యూ తీసుకోవాలి. ఇక్కడ కూడా మిమ్మల్ని మిస్లీడ్ చేస్తాడు. టోటల్ రెవెన్యూ రిసీట్స్ అనేటప్పటికి ఏం చెప్తాడంటే ట్యాక్స్ రెవెన్యూ ప్లస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాడు, కలపకూడదు. ఎందుకంటే ఇది కంపల్సరీగా నెట్టింగ్ చేసిన పోర్షన్ మాత్రమే దీనికి కలపాలి. అంటే ఏంటి, నెట్ ట్యాక్స్ రెవెన్యూ అనేటప్పటికి జీటీఆర్ మైనస్ ఎన్సిసిడి చేసుగా వచ్చింది అది, ప్లస్ టోటల్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ 2 కలిపితేనే మనకి టోటల్ రెవెన్యూ రిసీట్స్ వస్తాయి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఇన్ దిస్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. బట్ క్యాపిటల్ రిసీట్స్ మాత్రం అలా ఉండదు, ఈ 2 కలిపేసుకుంటూ వచ్చేస్తుంది, దట్ ఈస్ టోటల్ క్యాపిటల్ రిసీట్స్ వస్తాయి. ఈ 2 పుట్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ ద టోటల్ రిసీట్స్. సో ఇక్కడ పోర్షన్ అయిపోయింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు దట్ ఎక్స్పెండిచర్ సైడ్. ఎక్స్పెండిచర్ సైడ్కి వచ్చేటప్పటికి వాట్ ఆర్ ద ఐటమ్స్ ఇన్ దిస్?
మనం ఏం చేస్తామంటే ఎక్స్పెండిచర్ని బ్రాడ్గా రెండు కింద విడగొడతాం. ఒకటి నాన్ ప్లాన్ ఎక్స్పెండిచరు అండ్ ప్లాన్ ఎక్స్పెండిచర్. ఓకే, ప్లాన్ ఎక్స్పెండిచర్కి నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్కి తేడా ఏంటి అంటే, ప్లాన్ ఎక్స్పెండిచర్లో బడ్జెటరీ ఉంటుంది, ఫండ్స్ అన్ని కూడా బడ్జెటరీగా ఉండదు. నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఏమి ఉండదు, అంతే, ఓన్లీ జస్ట్ ఇట్ ఈస్ నో ఇన్కమ్. దీంట్లో మీకు ఏమి రాదు, ఇన్కమ్ ఏమి రాదు. ఓకే, దీంట్లో మనం బడ్జెటరీ అలొకేషన్ చేసి ఇన్వెస్ట్ చేస్తాం, దాని మీద కొంత ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. సపోజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు దట్, ఇందులో మళ్ళీ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్లో రెండు ఉంటాయండి. అది ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నాన్ ప్లాన్లో జనరల్ వచ్చేది ఏంటంటే, సపోజ్ డిఫెన్స్ ఉందనుకోండి, డిఫెన్స్కి బడ్జెట్ ఏముంటుందండి, డిఫెన్స్ అవసరాన్ని బట్టి ఎంతైనా సరే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మనం పెంచుకోవాల్సి వస్తే పెంచుకోవాలి, తగ్గించుకోవాల్సి వస్తుంది. దానికి ఎంత అనేది ఫిక్స్డ్గా ఏమి ఉండదు, ఎంత అయితే అంత ఇస్తాం. ఓకే, దిస్ ఇస్ నాన్ బడ్జెట్. ఓకే, అండ్ దట్ టు నో ఇన్కమ్, దాని మీద మీకు ఇన్కమ్ జనరేట్ చేసే స్కోప్ ఎక్కడ ఉండదు. ఖర్చు పెడతారు కానీ దాని మీద ఒక్క పైసా కూడా మీకు ఏమీ రాదు, రిటర్న్ రాదు. అదే ప్లాన్ ఎక్స్పెండిచర్లో మీరు ఖర్చు పెట్టేదానికి మీకు రిటర్న్ అనేది కనపడుతుంది. ఎందుకంటే యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్, ఖర్చు పెట్టే అంతే. దీని సపోజ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏదో పెట్టచ్చు. అప్పుడు చూడండి, బిహెచ్పివి, తర్వాత ఈసీఐఎల్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్లో స్థాపించబడ్డ సంస్థలు. సో దాని మీద అందుకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, డిఫెన్స్లో పెట్టేస్తాం. సో ఇక్కడ మీకేంటే రెండు ఎలా విడగొట్టాడంటే, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పెట్టుకొడతాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేటప్పటికి డిఫెన్సే అనుకోండి, వాళ్ళ శాలరీస్, వాళ్ళకి అయ్యే ఖర్చు, పెర్క్స్, దట్ మీన్స్ వాళ్ళకి ఇచ్చే వాట్ ఇస్ అలవెన్సెస్. ఓకే, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే, సపోజ్ మీరు షిప్లు కొన్నారా, లేకపోతే ఏరోప్లేన్స్ కొన్నారా, జెట్ ప్లేన్స్ కొన్నారా, ట్యాంకులు కొన్నారా, ఇవన్నీ కూడా మీకు అసెట్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో ఆ రకంగా ఏంటంటే దీస్ ఆల్ కాల్డ్ అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అవటానికి డిఫెన్సే, బట్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ హియర్, ఎక్స్పెండిచర్ మేడ్ హియర్ ఓన్లీ ఫర్ క్రియేటింగ్ అన్ అసెట్స్. ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ దట్ డిఫెన్స్ ఫోర్సెస్. సో ఆ రకంగా మీకు రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అలాగే రెవెన్యూ సైడ్లోకి వచ్చేటప్పుడు సబ్సిడీస్ అన్నీ కూడా కమింగ్ అండర్ దట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. ఓకే, నెక్స్ట్ అలాగే గ్రాంట్ టు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి మనకి గ్రాంట్స్ ఇస్తాం. గ్రాంట్స్కి ఇచ్చేటప్పటికి ఇది ఆల్సో ఏ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. మనం ఇచ్చేస్తాం, కొంత ఫండ్స్ కింద ఇచ్చేస్తాం, అంతే, ఖర్చు పెట్టుకోమని చెప్పేసి. ఓకే, సో అవి, సో ఇట్ వోంట్ కమ్ బ్యాక్. గ్రాంట్స్ అనేటప్పటికి ఇట్ వోంట్ కమ్ బ్యాక్. మనం ఏంటంటే కొంచెం మన దట్ ఈజ్ ఓకే, అందుకని డీప్గా వద్దులేండి. నెక్స్ట్ పెన్షన్స్ కూడా అంతే. ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ యూ హ్యావ్ టు స్పెండ్ ఇట్, బట్ ఇట్ వోంట్ జనరేట్ ఎనీ ఇన్కమ్. అలాగే పోలీస్ ఫోర్స్, అలాగే ఇంట్రెస్ట్ పేమెంట్స్ అండ్ ప్రీపేమెంట్స్. ఓకే, అండ్ ఎకనామిక్ సర్వీసెస్. ఏంటండి ఎకనామిక్ సర్వీసెస్ అంటే, సి రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మనకి ఎకనామిక్ సర్వీసెస్ అనేటప్పటికి అగ్రికల్చరు, ఇండస్ట్రీ, పవరు, తర్వాత ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్, ఇవన్నీ వస్తాయి. అంటే ఏంటి, ఎకానమీకి సంబంధించిన సర్వీసెస్. ఎకానమీకి సంబంధించిన మీరు పబ్లిక్ సర్వీస్కి మీరు కొంత ఖర్చు పెట్టాలి కదండి. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీ బాధ్యతే, గవర్నమెంట్ బాధ్యతే. అలాగే వాళ్ళకి ఫెసిలిటీస్ ఏంటంటే రైల్వే ట్రాక్లు వేయటం, తర్వాత వాళ్ళ బస్సు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కల్పించడం, తర్వాత అలాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం. ఓకే, అండ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా స్థాపించడం, కమ్యూనికేషన్స్ నెట్వర్క్స్ అని పెంచడం, ఇవన్నీ కూడా డ్యూటీస్ ఆఫ్ దట్ గవర్నమెంట్. సో అందు గురించి ఇవన్నీ కూడా ఎకానమీలో పార్ట్. అంటే ఇట్ ఈస్ కమింగ్ అండర్ ద పబ్లిక్ సర్వీసెస్ కాబట్టి దాంట్లో మీరు ఎంత ఖర్చు పెట్టినా దాని మీద ఇన్కమ్ అనేది మీకు రావడానికి యూ వాంట్ ఎక్స్పెక్ట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెవెన్యూ ఎకనామిక్ సర్వీసెస్ అంటాం. మరి సోషల్ సర్వీసెస్ అనేటప్పటికీ సొసైటీకి సంబంధించింది. ఒకటి ఎకనామిక్ సర్వీసెస్ అంటే దట్ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అర్థం. సోషల్ సర్వీసెస్ అనేది దట్ ఈస్ కమింగ్ టు దట్ సొసైటీ, అంటే ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత ఇవన్నీ వస్తాయి మీకు. ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్నారు, దాని మీద వాళ్ళకి ఏమొస్తుందని కనుక ఇట్ ఈస్ ఓన్లీ సర్వీస్, అంతే. యు ఆర్ జస్ట్ స్పెండింగ్ ఫర్ ద పబ్లిక్ హెల్త్, అంతే. అలాగే స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు, ఆ స్కూల్స్ అన్ని కూడా ఇట్ ఈస్ అవర్ సర్వీస్ ఎక్స్టెండింగ్ ఎడ్యుకేషన్ టు దట్ పబ్లిక్. సో ఇట్ ఈస్ నో వే ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ దట్. ఓకే, ఇదంతా గవర్నమెంట్, ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కూడా. నెక్స్ట్ గ్రాంట్ టు ఫారిన్ క్యాష్.
granted to foreign cash కాదండి, ఫారిన్ గవర్నమెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అలాగే మీరు ఫారిన్ గవర్నమెంట్స్ కూడా ఇస్తారు. ఇచ్చినవి కూడా ఇట్ ఇస్ ఎ గ్రాంట్ అంతే. గ్రాంట్ అంటే ఉదారంగా మనం ఇచ్చేసేది. ఓకే, ఇక వన్ టైం వాళ్ళకి ఇచ్చేసినట్టు. ఎందుకంటే టు మెయింటైన్ దట్ కార్డియల్ రిలేషన్స్ విత్ అవర్ నైబరింగ్ కంట్రీస్ ఆర్ అదర్ సమ్ ఇంపార్టెంట్ కంట్రీస్ వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ మనీ. ఓకే, నెక్స్ట్ యూఆర్ కమింగ్ టు ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వచ్చేటప్పటికి పూర్తిగా ఆపోజిట్ అండి. అంటే డిఫెన్స్ మీరు చెప్పాను ట్యాంక్ అనే లోన్స్ టు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కి లోన్స్ ఏమైనా ఇచ్చారనుకో, లోన్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ అని చెప్పాం. సో అటువంటి మీరు ఖర్చు చేశారు. సో డెఫినెట్గా యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ దట్ బికాజ్ ఇందాక చెప్పాను చూడండి, దట్ మీన్స్ బిఎస్ఎన్ఎల్ అనగా తర్వాత కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్. యూ హ్యావ్ టు ప్రొవైడ్ దట్, స్టార్ట్ దట్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. సో అలాగే బిహెచ్పి ఇవన్నీ కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్స్లో వచ్చాయన్నీ కూడా అవి. సో వాళ్ళకి మీరు లోన్స్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, అండ్ లోన్స్ టు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. అలాగే స్టేట్స్ యూనియన్ టెరిటరీస్కి మీరు ఇచ్చే లోన్స్ కూడా దట్ ఈస్ ఆల్సో కమింగ్ అండర్ దట్. దిస్ ఇస్ ఆల్ నాన్ బడ్జెటరీ మాట. ఓకే, అండ్ లోన్స్ టు ఫారిన్ క్యాష్ దిస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, అలాగా ఇవన్నీ కూడా మీకు కమింగ్ అండర్ దిస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నౌ వీఆర్ కమింగ్ టు ద ప్లాన్ ఎక్స్పెండిచర్కి వెళ్ళేటప్పటికి, ప్లాన్ అనేటప్పటికి డెఫినెట్గా ఇట్ విల్ బి ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే మీకు బడ్జెటరీ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ బడ్జెటరీ ఉంటుంది. బడ్జెటరీ ఉంటుంది ప్లస్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇందులో ఏంటి ఇన్కమ్ ఎక్స్పెండ్ ఇన్వెస్ట్ చేస్తాం అంటే వాట్ ఎవర్ ది యు ఆర్ స్పెండింగ్, ఓకే, దాని మీద మీరు అగైన్ యూ విల్ గెట్ సమ్ రెవెన్యూ కింద మనం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి సెంట్రల్ ప్లాను, అందులో సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ అండ్ యూనిటీస్, మరి స్టేట్ గవర్నమెంట్స్కి తర్వాత యూనియన్ టెరిటరీస్కి మన ఇచ్చే అసిస్టెన్స్, సెంట్రల్ అసిస్టెన్స్ అంతా కూడా కమింగ్ అండర్ ద ప్లాన్ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. అంటే మనం కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా కొంత పోర్షన్ ఆఫ్ దట్ ఇన్కమ్, ఓకే, కొంత అమౌంట్ వాళ్ళకి ఇస్తుంది. అంటే దట్ మీన్స్ స్పెండింగ్. ఓకే, అదర్వైజ్ దే షుడ్ సపోర్ట్ దట్ స్టేట్స్ ఆ రకంగా. సో యూనియన్ టెరిటరీస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్. అండ్ వెన్ యూ ఆర్ కమింగ్ టు ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఓకే, దిస్ ఈజ్ ప్లాన్ ఎక్స్పెండిచర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్. అండ్ ఇక్కడ మీకు ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ దట్ ఎనీ బడ్జెటరీ ప్లాన్ రిలేటెడ్ అసెట్స్ క్రియేషన్కి ఇదేంటంటే ఓన్లీ సింపుల్ ఎక్స్పెండిచర్. సో దిస్ ఈజ్ ఎ ప్లాన్ ఎక్స్పెండిచర్ అండ్ నాన్ ప్లాన్. అంటే ఇదంతా మీకు ఏంటంటే మళ్ళీ తిరిగి మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది ఇందులోంచి, కానీ ఇక్కడ మీకు రెవెన్యూ జనరేట్ అవ్వదండి. సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా పెద్ద షిప్ యార్డ్లు కానీ లేకపోతే ఎయిర్పోర్ట్లు కానీ కట్టారనుకోండి, సో దాని మీద వచ్చే మీకు ఛార్జెస్, ట్యాక్సెస్ ఆ రకంగా మీరు మళ్ళీ అగైన్ గవర్నమెంట్ తిరిగి తీసుకుంటుంది జనరేట్ చేసి అక్కడ నుంచి. సో దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు దర్ ఎక్స్పెండిచర్. నౌ వీఆర్ కమింగ్ టు దాట్ డెఫిసిట్ కాన్సెప్ట్కి వస్తే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి అంటే, రెవెన్యూ డెఫిసిట్, గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఎక్సెస్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓవర్ రెవెన్యూ రిసీట్స్. అంటే రెవెన్యూ అనేటప్పటికి ఇన్కమ్ అంటే, ఓకే, అంటే మనం ఖర్చు పెట్టేది క్యాపిటల్ వేరు. క్యాపిటల్ కాకుండా అంటే ఇప్పుడు శాలరీస్ ఇచ్చారనుకోండి, శాలరీస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అలాగే సపోజ్ మీకు ఏదైనా టోల్ గేట్స్ ద్వారా లేకపోతే ఏమైనా ట్యాక్సెస్ ద్వారా వస్తున్నాయి, ఇది ఇన్కమ్ ట్యాక్స్, దట్ మీన్ కార్పొరేట్ ట్యాక్స్ వీటి ద్వారా వస్తాయంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రెవెన్యూ రిసీట్స్. అలాగా ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ రెవెన్యూస్ అయితే కనుక అందులో కనుక ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోయి రెవెన్యూ రిసీట్స్ కనుక తక్కువ ఉంటే కనుక సో దట్ పొజిషన్ ఈస్ కాల్డ్ ఏ రెవెన్యూ డెఫిసిట్ అంటాం. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ అని వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద taxation. It is related to that taxation and it is related to that borrowings. ఓకే, కాబట్టి ఇక్కడ గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ అనేటప్పటికీ ఎక్సెస్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడింగ్ లోన్, నెట్ ఆఫ్ రికవరీస్ ఓవర్ రెవెన్యూ రిసీట్స్ అండ్ నాన్ డెట్ రిసీట్స్. అది మీకు అర్థం కావడం కష్టంగా ఉన్నప్పుడు నేను ఇది ఇస్తున్నాను. అదేంటే ఫిజికల్ డెఫిసిట్ అన్నా గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ అన్నా ఒకటే. టోటల్ ఎక్స్పెండిచర్ అందులోంచి
మీరు రెవెన్యూ రిసీట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీట్స్ ఆ రెండు ఎలాగ తీస్తారు? టోటల్ ఎక్స్పెండిచర్లోంచి టోటల్ రిసీట్స్ తీసేస్తే వచ్చేదే కదా డెఫిసిట్ అంటే. కానీ ఇక్కడ ఫిజికల్ అని ఉంది. ఫిజికల్ అనేటప్పటికీ దట్ పోర్షన్ దట్ వర్డ్ ఈస్ డిఫరెంట్. అందుగురించి ఇక్కడ ఏం చేస్తామంటే టోటల్ ఎక్స్పెండిచర్లోంచి రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీట్స్ ఎక్సెప్ట్ బారోయింగ్స్ అండ్ అదర్ లోన్స్. అంటే క్యాపిటల్ రిసీట్స్ ఏ రకంగా వస్తాయని చెప్పాను మీకు, అప్పుల ద్వారా కూడా వస్తాయి. మీరు పబ్లిక్ డెట్ నుంచి మీరు రైట్ చేశారనుకోండి, పబ్లిక్ నుంచి మీరు బాండ్స్ ఇష్యూ చేసి గవర్నమెంట్ రైట్ చేసింది అనుకోండి ఫండ్స్, ఇట్ ఈస్ ఏ బారోయింగ్. అది అలాగా మీకు క్యాపిటల్ రిసీట్ కింద వస్తుంది. దట్ ఈస్ క్యాపిటల్ రిసీటే అది. అలాగే అదర్ లోన్స్ ఏమైనా తీసుకున్నారనుకోండి గవర్నమెంట్ బయట నుంచి, సో దట్ ఈస్ అవన్నీ కూడా మనం ఎక్స్క్లూడ్ చేస్తాం. అందు గురించి నేనేమంటానంటే దాని ఆ వర్డ్ని నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్ అంటే నాన్ డెట్ అన్నమాట. క్యాపిటల్ రిసీటే కానీ నాన్ డెట్ ఉంటారు. నాన్ డెట్ అంటే ఎస్పెషల్లీ దిస్ బారోయింగ్స్ అండ్ అదర్ లోన్స్ మీరు మైనస్ చేయాల్సి వస్తుంది. సో ఫిజికల్ డెఫిసిట్ అనే డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్ మాత్రం తీసుకోకూడదండి. రెవెన్యూ రిసీట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీట్స్, బట్ ఇన్ దట్ యూ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ దట్ బారోయింగ్స్ అండ్ అదర్ లోన్స్. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి కాల్డ్ ఎస్ గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్. నెట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? నెట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఈ గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్లోంచి ఏం తీయాలి చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రాస్ డెఫిసిట్ ఫిజికల్ డెఫిసిట్ అండ్ నెట్ లెండింగ్. డిఫరెన్స్ ఆఫ్ గవర్నమెంట్ లెండింగ్ అండ్ గవర్నమెంట్ బారోయింగ్. గవర్నమెంట్ అప్పులు ఇవ్వటం, గవర్నమెంట్ అప్పులు తీసుకోవడం. ఓకే, అంటే గవర్నమెంట్ నుంచి ఇచ్చే ప్లస్ ఆర్ మైనస్లో నెట్ ఫిగర్ అనే దాన్ని మనం ఇందులో తీసేస్తాం. అంటే ఎలాగిస్తారండి గవర్నమెంట్ అప్పులు ఇవ్వడం ఏంటి అంటే, ఎస్, ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్న వాట్ ఈస్ దట్ కొన్ని సంస్థలు ఉన్నాయి చూడండి, వాటి దగ్గర నుంచి అంటే సపోజ్ సిడ్బి తర్వాత ఇవన్నీ ఉంటాయి, వీటి నుంచి కూడా మీరు అప్పులు అనేది కొంతమందికి ఇస్తూ ఉంటాం. సో అవన్నీ కూడా మీకు వస్తాయి. సో అంత డీప్గా కూడా వెళ్ళట్లేదు. డిఫరెన్స్ ఆఫ్ గవర్నమెంట్ లెండింగ్ అండ్ గవర్నమెంట్ బారోయింగ్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ నెట్ లెండింగ్ అంటాం. దాన్ని మనం గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్లో తీసేస్తే వచ్చేది నెట్ ఫిజికల్ డెఫిసిట్. గ్రాస్ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటో జస్ట్ ఈ రెండు మాత్రం జస్ట్ తెలుసుకోండి. కేస్ స్టడీస్ అంత రాకపోవచ్చు. గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కనుక తీసేస్తే కనుక గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్లోంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ మాత్రమే తీస్తే ఇట్ ఇస్ కాల్డ్ అయితే గ్రాస్ ప్రైమరీ డెఫిసిట్ అంటాం. థియరిటికల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెట్ ప్రైమరీ డెఫిసిట్ అంటే నెట్ ఫిజికల్ డెఫిసిట్లోంచి నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కనుక తీస్తే వచ్చేది దట్ ఈస్ నెట్ ప్రైమరీ డెఫిసిట్. ఓకే, మిగతా అన్ని సింపుల్. రెవెన్యూ రిసీట్ అయినప్పటికీ టోటల్ రెవెన్యూ ప్లస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ ప్లస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, దట్ ఈస్ కాల్డ్ అయితే టోటల్ రెవెన్యూ రిసీట్. అలా క్యాపిటల్ రిసీట్ అనేటప్పటికీ రికవరీ ఆఫ్ లోన్స్ ప్లస్ అదర్ రిసీట్స్ ప్లస్ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, ఇట్ ఈస్ కాల్డ్ అయితే సింపుల్ క్యాపిటల్ రిసీట్. ఓకే, అండ్ టోటల్ రిసీట్ అనేటప్పటికీ దట్ ఈస్ రెవెన్యూ రిసీట్ అంటే ఇది ప్లస్ క్యాపిటల్ రిసీట్ రెండోది. టోటల్ ఎక్స్పెండిచర్ అనేటప్పటికీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవన్నీ మనం ఇందాక తీసుకుంటాం. రెవెన్యూ డెఫిసిట్ అనేటప్పటికీ చెప్పాను చూడండి, రెవెన్యూ అకౌంట్ మైనస్ రెవెన్యూ రిసీట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇట్ ఇస్ కాల్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్. అండ్ ఫిజికల్ డెఫిసిట్ అనేటప్పటికి ఇందాక ఇక్కడ చెప్పిన డెఫినేషన్ అదే, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ క్యాపిటల్ రిసీట్ ఎక్స్పెండిచర్ మైనస్ బారోయింగ్ అండ్ అదర్ లెండింగ్స్. అంటే ఈ ఈక్వేషన్ ఇది ఇంచుమించుగా ఒకటే. ఎందుకంటే ఇక్కడ నేను బ్రాకెట్లో పెట్టాను, బ్రాకెట్ తీసేస్తే కనుక మీకు వచ్చేది మైనస్లే వస్తాయి ఇక్కడ. అదే ఇక్కడ ఇది సేమ్. ఓకే, నవ్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ ద పిక్చోరియల్ టైప్, అంటే ఒక జిస్ట్ కింద తయారు చేసి మీకు ఇచ్చింది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ అయితే ప్రింట్అవుట్ ఆల్సో ఫ్రమ్ దిస్. జస్ట్ మీరు సేవ్ చేసి మీరు తీసుకోవాలి. యూనియన్ బడ్జెట్లో రిసీట్స్ ఎక్స్పెండిచర్ ఎట్ ఎ గ్లాన్స్, రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి, which generate income here related to the assets and loans only. అండ్ ఎక్స్పెన్సెస్కి వచ్చేటప్పటికి ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్, ప్లాన్ ఎక్స్పెండిచర్, ఏదైతే మీకు సెపరేట్గా చెప్పానో దట్ ఐ క్లబ్డ్ హియర్. అంతే, చూసుకోండి. ఇక్కడ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ప్లేస్డ్ హియర్. నౌ ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా అవే.
whatever I made the definitions, the same thing I placed it here for your easy reference. Okay, now we shall go for that case studies. It's not a difficult thing. Only thing is identification. ఇందులో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయండి, ఐడెంటిఫికేషన్ దట్ కాంపోనెంట్స్. కార్పొరేట్ ట్యాక్స్ ఏంటి మీకు ఆప్షన్స్లో అడుగుతాడు. ఇట్ ఈజ్ ఏ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ డెట్ రిసీటు ఆర్ డెట్ రిసీటు ఆర్ అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఏమైనా సరే అడగచ్చు. సో వాట్ ఈజ్ వాట్ అనేది యూ షుడ్ నో. సో ఒక్కసారి కనుక మీరు చూస్తే కనుక చూసి జస్ట్ కొరిలేట్ చేసుకుంటే కనుక ఈజీగా మీకు ఆ క్వశ్చన్స్ అనేది కూడా థియరిటికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు దట్ కేస్ స్టడీస్. సీ హియర్, ఒకసారి చూడండి. ఫస్ట్ కేస్ స్టడీ, రికవరీస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 3000 crores అట. ఒకసారి కంటెంట్ చదవండి. కంటెంట్ దిస్ ఇస్ క్వశ్చన్స్, 3 questions అడిగాడు. Miscellaneous capital receipt, market loans, short-term borrowings, external assistance, net ichadandi 500 crores, state provident fund 600 crores, other receipts net 1200 crores, and securities issued against small savings 600 crores. Recoveries of short-term loans and advances from states and loans to government servants, that is 1000 crores. Total non-tax revenue 5000 crores. Net tax revenue 2000 crores. Drawdown cash balance 4000 crores. ఈ drawdown cash balance ఇంతవరకు తగలేదు, ఇప్పుడు చెప్తాను. Drawdown cash balance అంటే ఏం లేదండి. సపోజ్ a government is having some shares, ఎక్కడ మీకు మార్కెట్లో కొన్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని బుక్ వాల్యూ కనుక 200 rupees ఉందనుకోండి. ఒక్కొక్కసారి ఇండెక్స్ అనేది పడిపోయి, ఓకే, బికాజ్ ఆఫ్ దిస్ ఫ్లక్చుయేషన్, స్టాక్ మార్కెట్స్ కొలాప్స్ అవుతాయి కదండి. అటువంటి సిచ్యువేషన్స్లో అది బిలో దట్ బుక్ వాల్యూ కూడా వెళ్ళిపోయింది. అంటే యాక్చువల్ బుక్ వాల్యూ అంటే దట్ రియల్ వాల్యూ అన్నమాట. దానిపైనే కోట్ అవుతూ ఉంటాయి. 400, 500, 600 ఒక షేర్ ఉందనుకోండి, కోట్ అయ్యే మార్కెట్ ప్రైస్ వేరు, బుక్ ప్రైస్ వేరు. ఓకే, బుక్ ప్రైస్ అనేది ఇట్ ఈస్ ఎ బెంచ్ మార్క్, ఇంకా అంతకన్నా తగ్గదు. వాల్యూ మాట, ద వాల్యూ ఆఫ్ ద షేర్ ఈజ్ నథింగ్ బట్ 200 కింద లెక్క. అది మీకు యాక్చువల్గా మొన్నటిదాకా 400, 500 కూడా వెళ్ళింది. ఒకనొక సిచ్యువేషన్స్ అనేది 150 కూడా వెళ్ళిపోతుంది, అంటే బిలో ద బుక్ వాల్యూకి వెళ్ళిపోతుంది. అటువంటప్పుడు వాట్ ఈస్ ద గ్యాప్ అంటే ఏంటంటే, మీకు ఆ బెంచ్ మార్క్ కన్నా పడిపోయిన గ్యాప్ ఉంటుంది చూడండి, 100 rupees అంతా ఉంది కదా, లేదా 50 rupees, అది ఎప్పటికైనా తిరిగి వచ్చేస్తుంది ఆ స్టేట్. ఓకే, దాన్ని మనం ఏంటంటే అది ఎప్పుడు వచ్చేదే, ఫ్యూచర్లో వస్తుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద డ్రా డౌన్ క్యాష్ బ్యాలెన్స్ అంటారు, షార్టేజ్ ఆఫ్ దట్ యాక్చువల్ వాల్యూ మాట. సో దాన్ని మనం ఈరోజు చూపిస్తాం. అంటే దీన్ని కూడా మనం అసెస్ చేసుకుంటాం వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇది మనకి ఏం అడిగాడు, క్యాలిక్యులేట్ దట్ డెట్ రిసీట్ అవుట్ ఆఫ్ దిస్ 4 ఆప్షన్ అడిగాడు. క్యాలిక్యులేట్ నాన్ డెట్ రిసీట్ అడిగాడు. తర్వాత క్యాలిక్యులేట్ క్యాపిటల్ రిసీట్. మీరు వర్కౌట్ చేయండి, ట్రై టు వర్కౌట్. ఇలా ఇచ్చిన ప్రాబ్లంలో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు మార్క్ 1, 2, 3, 4, 5, 6, 7 అని చెప్పేసి మార్క్ చేసేసుకోండి. 1, 2, 3, 4, 5 హౌ మెనీ ఐటమ్స్ దే ఆర్ మార్క్ చేసుకుని, మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ అది వాట్ టైప్ ఆఫ్ రిసీట్, అది ఏంటి ఐటమ్ ఏంటి, రిసీట్ అయితే కనుక అది ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ రిసీటా, నాన్ ట్యాక్స్ రిసీటా. ఒకవేళ కనుక ఎక్స్పెండిచర్ అయితే కనుక దట్ ఈస్ వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచరా, రెవెన్యూ ఎక్స్పెండిచరా. మళ్ళీ అందులో మీకు డిఫరెంట్ వాట్ ఎవర్ దట్ ప్లాన్ ఎన్నో అవుతుంది. సో చేస్తాం అలా మీకు షార్ట్గా మీరు రాసుకుంటే కనుక తర్వాత మనం గ్రూపింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఆల్సో దట్ ఇస్ ద బెస్ట్ వే టు గివ్ ద నెంబర్స్ ఆఫ్ దట్ ఐటమ్స్ దగ్గర నెంబర్లు వేసుకోవడం, ఆ నెంబర్లకు ఎదురకుండా వాట్ ఆర్ ద ఐటమ్స్ అనుకోవడం. రేపొద్దున మనకు ప్లస్ ఆర్ మైనస్లో ఆ నెంబర్లు బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ ఆప్టైన్ చేసి వెరిఫై చేసుకుంటాం. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ దట్ కేస్ స్టడీస్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ కేస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నౌ ఐఎమ్ డైరెక్ట్లీ ప్లేసింగ్ దట్ ఆన్సర్స్ కీ ఇచ్చేస్తున్నాను మీకు, మీరు వెరిఫై చేసుకోండి. ఓకే, నౌ ఫస్ట్ ది
What is the first item? It is a capital receipt. It is a capital receipt. Okay. And but sorry, capital. It is a capital receipt. But only thing is, it is a non-debt receipt. Capital receipts లో రెండు ఉంటాయని చెప్పానండి. డెట్ receipt, non-debt receipt ఉంటాయి. ఓకే. సో ఇట్ ఈస్ ఎ non-debt receipt. ఎందుకంటే రికవరీస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, రికవరీ. సో రికవరీ అనేటప్పటికి ఇట్ ఈస్ ఎ రిసీట్, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ non-debt receipt. అదే ప్రిన్సిపల్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ద డెట్ రిసీట్. సో ఇది ఓకే. Now, miscellaneous capital receipt. This is a non-debt receipt. Capital receipt, it is coming as a non-debt receipt. And market loans, it is a debt receipt. It is a capital receipt. Capital receipt, it is a debt receipt. Next, short term. It is coming under that debt receipt. You also verify after that. Next is the external assistance. It is debt receipt. It is a capital receipt. And state provident fund, it is also debt receipt. Because మీకు ఆ క్లాసిఫికేషన్ కావాలంటే మీరు చూసుకోండి. షార్ట్ టర్మ్ బారోయింగ్స్, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, స్టేట్ ప్రావిడెంట్ ఫండ్, ఇవన్నీ కూడా కమింగ్ అండర్ ద డెట్ రిసీట్స్ మనం గ్రూపింగ్ చేసాం. ఓకే, క్యాపిటల్ రిసీట్స్ లో, కాబట్టి అక్కడ చూసుకోండి. అది దగ్గర పెట్టుకున్నా కూడా మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ అదర్ రిసీట్స్ నెట్టింగ్, దట్ విల్ బి ఆల్సో డెట్ రిసీట్. తర్వాత సెక్యూరిటీస్ ఇష్యూడ్ ఎగ్నెస్ట్ స్మాల్ సేవింగ్స్, ఇట్ ఈస్ ఆల్సో డెట్ రిసీట్. అంటే మీరు సెక్యూరిటీస్ అనేది ఇష్యూ చేశారు, ఇష్యూ చేసి ఫండ్స్ రైజ్ చేశారు. సో ఇట్ ఈస్ ఎ రిసీట్ out of your securities issued against small savings. So this is also debt receipt. Now, here recoveries of short-term loans and advances from states and the loans to government servants, etc. 1,000 crores on that. It is a non-debt receipt. Okay. Now, total non-tax revenue వాడిచ్చాడు, వాడిచ్చేసాడు, ఇది అందులో చేయడానికి ఏం లేదు. ఇట్ ఈస్ ఏ రెవెన్యూ రిసీట్. ఇట్ ఈస్ ఏ రెవెన్యూ రిసీట్. అలాగే నెట్ ట్యాక్స్ రెవెన్యూ, అది కూడా వాడిచ్చాడు. సో ఇట్ ఈస్ ఆల్సో రెవెన్యూ రిసీట్. నౌ there was a mistake. Total tax revenue, net tax revenue. Something wrong. Okay. See, this is the total non-tax revenue 5,000. It is a revenue receipt. And net tax revenue 2,000 crores. Both are revenue receipts. Okay. Now duty drawdown cash balance అనేది 4,000 రూపీస్ ఇచ్చాడు. అది మనం సబ్ట్రాక్ట్ చేయాల్సింది కాబట్టి అది ఇందులో రాదు, అది అలా ఉంచండి. నా క్యాలిక్యులేట్ డెట్ రిసీట్. సో క్యాలిక్యులేట్ డెట్ రిసీట్ చేయమంటారు. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద డెట్ రిసీట్ అంటే ఐ హ్యావ్ ప్లేస్డ్ హియర్. డెట్ రిసీట్స్ అనేవి ఏముంటాయి? మార్కెట్ లోన్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఉంటుంది, స్టేట్ పిఎఫ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ఉంటుంది, సెక్యూరిటీస్ ఇష్యూడ్ ఉంటాయి. సో ఆ రకంగా మీకు ఏంటంటే వాట్ ఆర్ ది ఎలిజిబుల్ ఐటమ్స్ యాజ్ పర్ దిస్ డెఫినేషన్ చూసుకుంటే 3 + 4 + 5 + 6 + 7 + 8, ఇవన్నీ కూడా మీకు ఇట్ ఈస్ కమింగ్ అండర్ దట్ డెట్ రిసీట్స్ కింద వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుంది? 3 చూడండి, 3 డెట్ రిసీట్, 4 డెట్ రిసీట్, 5 డెట్ రిసీట్, 6 డెట్ రిసీట్, 7 డెట్ రిసీట్, అండ్ 8 up to this ఇవన్నీ గ్రూపింగ్ యాజ్ a debt receipts. So total amount it is coming as a 4,700.
సో మనకు అడిగింది డెట్ రిసీట్ ఎంత అని అడిగాడు కాబట్టి ద ఆన్సర్ ఇస్ 4780. హియర్ ఇట్ ఈస్ సి. ఓకే, నౌ వీఆర్ కమింగ్ టు దట్ నాన్ డెట్ రిసీట్. నాన్ డెట్ రిసీట్లు ఏమన్నా చూడండి. జస్ట్ యూ హ్యావ్ వర్క్అవుట్ అండ్ వెరిఫై విత్ మై సొల్యూషన్. సో ఇక్కడ మెన్షన్ చేశాను. ఈ మార్కింగ్ని బట్టి మీకు ఈజీ అవుతుంది డెట్ రిసీట్ రాయడం తోటి. ఓకే, సో నౌ ఐఎమ్ గివింగ్ దట్ ఆన్సర్. నాన్ డెట్ రిసీట్ కంటైన్స్ ఏముంటాయి చూడండి. రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎక్సెప్ట్ స్టేట్ స్టేట్ loans and loans to the government servants, etc. And miscellaneous capital receipt. ఇవి ఉంటాయి. సో ఇప్పుడు మీకు రికవరీస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏమైనా ఇచ్చాడేమో చూడండి. ఇట్ ఇస్ కమింగ్ యాజ్ వన్ ఇచ్చాడు చూడండి, నాన్ డెట్ రిసీట్. ఫస్ట్ ఇది ఇట్ ఇస్ నాన్ డెట్ రిసీట్. రికవరీస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 3000, అదొక ఐటమ్ వచ్చింది. అందులోంచి మనం ఒకటి తీసేస్తాం. దట్ ఈజ్ ఎక్స్క్లూడింగ్ అన్నాడు. ఎక్స్క్లూడింగ్, దిస్ ఇస్ ఎక్సెప్ట్ అన్న ఎక్స్క్లూడింగ్ అన్న. ఓకే, దట్ మీన్స్ షార్ట్ టర్మ్ బారోయింగ్ లోన్స్ అని చెప్పి అనుకున్నాయి కదండి, అవి ఏమన్నా చూద్దాం. దట్ ఈస్ కమింగ్ యాజ్ 9. 9 is this one. So this is recoveries of short term loans and advances from states and loans to government servants. Okay, ఇది ఓకే. షార్ట్ టర్మ్ అడ్వాన్స్ ఇవన్నీ కూడా మనం అందరూ చదివిందే. అవి ఎక్స్క్లూడ్ చేస్తాం. సో చేసినప్పుడు మైనస్ చేస్తాం. సో మైనస్ ఆఫ్ 1000 రూపీస్. తర్వాత మీకు వాట్ ఆర్ ద అదర్ ఐటమ్స్? వాట్ ఈస్ దట్? దిస్ వన్ చూడండి, miscellaneous capital receipt. So this is also coming as that non-debt receipt. So non-debt receipt put out on. So you have to add that one. So 500. So total 2500. 3000 minus 1000, 2000 plus 500, that is 2500. So that means answer is A. ఓకే, నేను చెప్పేది అంటే మీరు వర్కౌట్ చేసి వెరిఫై చేసుకుంటే ఈజీగా ఉంటుంది. యూ ట్రై, because the formulas, everything I explained, already you prepare అయ్యి ఉంటారు కాబట్టి you can get that formula automatically మీకు వచ్చేస్తుంది what is what. So next third one. So this is called as a capital receipt. Capital receipt లో ఏమన్నా చూద్దాం. క్యాపిటల్ రిసీట్ నాన్ డెట్ రిసీట్ ప్లస్ డెట్ రిసీట్. సో ఇప్పుడు మీకు ఒక దాంట్లోనేమో డెట్ రిసీట్ 20, రెండు దాంట్లో నాన్ డెట్ రిసీట్ 20. సో రెండు కలిపితే వచ్చేది టోటల్ 7000. జనరల్గా మీకు ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉంటాయి. కేస్ స్టడీస్లో ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లంలోనే ఒక ఆన్సర్ ఉంటుంది, సెకండ్ ప్రాబ్లంలో ఒక ఆన్సర్ ఉంటుంది, కింద మూడో ప్రాబ్లం, నాలుగో ప్రాబ్లం పైన రెండు కనెక్టివ్గా కింద ఉంటాయి. సో ఇక్కడ మీరు వర్కౌట్ చేయక్కల, ఆ పై రెండు మీరు యాడ్ చేసుకుంటే యూ గెట్ 7200. దిస్ ఈస్ ద క్యాపిటల్ రిసీట్. దట్ మీన్స్ టోటల్ క్యాపిటల్ రిసీట్. ఓకే, దిస్ ఈస్ సింపుల్ కేస్ స్టడీ. It will give 3. It will be arranged for the 3 marks. Now I am going to the second problem. Say here recovery of చూడండి, recoveries of loans and advances ఇచ్చాడు crores. మిస్టేక్, 1200 crores ఇక్కడికి వచ్చేస్తుంది. మిస్లేనియస్ క్యాపిటల్ రిసీట్ 600 crores. మార్కెట్ లోన్స్ 500 crores. షార్ట్ టర్మ్ బారోయింగ్స్ 800 crores. ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ 300 netting, and state provident fund 400 crores. Other receipts net 800 crores. Securities issued against small savings 300 crores. Recoveries same problem. ఇంతకు ముందు ప్రాబ్లం ఎలా ఉందో ఇంచుమించుగా అదే సిమిలర్ ప్రాబ్లం. సో యూ కెన్ వర్క్అవుట్. ఒకటి మీరు చేశారు కాబట్టి మనం చూసాం కాబట్టి రెండు ఇండిపెండెంట్గా మీరు చేయండి. ఓకే, ఐఎమ్ గివింగ్ ద ఆన్సర్స్ హియర్. జస్ట్ పాజ్, వర్క్అవుట్ on a separate paper and verify with my solution. So here first one, this is the first item is 1. I'm giving the numbers 1, 2, 3 like that. So this is called as a capital receipts on the non-debt receipt. And this is also capital receipt, it is a non-debt receipt. And this is also capital receipt, which is a debt receipt. And this is short-term borrowings, that is also capital receipt, but it is a debt receipt. And external assistance net, this is also capital receipt, but it is a debt receipt.
State provident fund. ఇవన్నీ కూడా చూడక్కర్లేదండి, అన్ని కూడా డెట్ రిసీట్స్. ఓకే, దట్ మీన్స్ క్యాపిటల్ రిసీట్స్ అంటారు డెట్ రిసీట్. Other receipts, capital receipts, debt receipt. Now it is coming as a securities issued against a small savings. That is also debt receipt. It is capital receipt. The recovery is వచ్చినప్పటికీ non-debt receipt. It is a non-debt receipt. Now, total non-tax revenue ఇచ్చాడు. I have given the number as 10. What arriving? అలాగే net tax revenue 1000 crores. What figure ఇచ్చాడు? I have marked as 11. And for computation of that formula. Now, drawdown cash balance is 2000 crores. That is also given as a number 12. Now, I have to work out, calculate that total receipt. So, simply, what is the receipts you have to? So, total receipt is equal to total revenue receipt plus capital receipt plus drawdown cash. This is all important. Total receipt అనేటప్పటికి total revenue receipt plus capital receipt plus drawdown cash balance కూడా యాడ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఎక్స్ట్రా. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది మీకు టోటల్ ట్యాక్స్ రిసీట్కి వెళ్ళేటప్పటికి రెవెన్యూ రిసీట్కి వెళ్ళేటప్పటికి నాన్ ట్యాక్స్ రెవెన్యూ ప్లస్ టోటల్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ప్లస్ టోటల్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ రిసీట్కి వచ్చేటప్పటికి నాన్ డెట్ రిసీట్ ప్లస్ డెట్ రిసీట్ టుగెదర్ ఇట్ ఈస్ క్యాపిటల్ రిసీట్. నవ్ యూఆర్ కమింగ్ టు ద డ్రా డౌన్ క్యాష్ అంటే యాజ్ తీసుకుంటాం, ఎందుకంటే దీంట్లో గ్రూపింగ్స్ ఉన్నాయి కాబట్టి. నవ్ ఇఫ్ యూ గో టు దట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూకి వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 1 వస్తుందండి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఐటమ్ నెంబర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇస్ it is coming as NDR. Oh, sorry. This is for part 11 and non-tax, net tax revenue kada. Net tax revenue. Okay. ఇది 11 1 nation 11 plus 10. This is 11 కింద చూసుకోండి. This is 11. ఓకే, 11 plus 10 అంటే ఈ రెండు. నెట్ ట్యాక్స్ రెవెన్యూ మన టోటల్ రెవెన్యూ అనేటప్పటికి ఏమనుకున్నామండి, నెట్ ట్యాక్స్ రెవెన్యూ ప్లస్ టోటల్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనుకున్నాం కదా, అదే కదా డెఫినేషన్. ముందు చూసాం కూడా అన్నది. సో అప్పుడు ఏమో 1000 plus 3000 ఇస్ కమింగ్ యాజ్ 4000. ఓకే, అక్కడికి అది వచ్చింది. నెక్స్ట్ క్యాపిటల్ రిసీట్కి వచ్చేటప్పటికి నాన్ డెట్ రిసీట్ అండ్ డెట్ రిసీట్. సో నాన్ డెట్ రిసీట్ డెట్ రిసీట్కి వచ్చేటప్పటికి నాన్ డెట్ రిసీట్లు ఏమన్నా చూడండి, ఇట్ ఈస్ కమింగ్ యాజ్ ఎలా వస్తుందంటే నాన్ డెట్ రిసీట్లో మనం ఫార్ములా ఉంది. దట్ మీన్స్ 1, దట్ మీన్స్ ఇది రికవరీస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఇది ఒక ఐటము. ఓకే, అందులో మనం వాట్ ఈస్ దట్ 9 ఎక్స్క్లూడ్ చేస్తాం. రికవరీస్ ఆఫ్ షార్ట్ టర్మ్ అడ్వాన్సెస్ ఫ్రమ్ స్టేట్స్ అండ్ లోన్స్ టు గవర్నమెంట్ సర్వెంట్స్ ఇది. సో ఇది మీకు నాన్ డెట్ రిసీట్ కింద వస్తుంది, అంటే నెట్టింగ్ చేస్తున్నాం. ఓకే, క్యాపిటల్ రిసీట్లో నాన్ డెట్ రిసీట్లో. అంటే డెట్ రిసీట్కి వచ్చేటప్పటికి టోటల్ డెట్ రిసీట్స్ అన్ని కూడా 3 అనేటప్పటికి ఏంటంటే ఇది 3, నెక్స్ట్ కంటిన్యూస్గా 4, తర్వాత 5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 8, ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా డెట్ రిసీట్స్లోకి వెళ్ళిపోతాయి. సో దాని రెస్పెక్టివ్ వాల్యూస్ ఇక్కడ వేయండి. సో యూ గెట్ ఇట్ 3100. సో పుట్ టుగెదర్ రెండు కలిపితే కనుక 4300 ప్లస్ డ్రా డౌన్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది చూడండి. డ్రా డౌన్ క్యాష్ బ్యాలెన్స్ హియర్ ఇట్ ఈస్ 2000 crores. సో 2000 crores వేసాం. సో 4000 plus 4300 plus 2000, it is coming at 8 to 10,300. So our answer is C. So this way you have to calculate that one. Okay, I think you please check with my solution. Next, third one, you just read out corporate tax, income tax. This is
ఇది ట్యాక్స్ రెవెన్యూస్ సంబంధించిన మాట్లాడు ఇందులో. ఓకే, అండ్ కస్టమ్స్, యూనియన్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, ట్యాక్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, ఇంట్రెస్ట్ రిసీట్స్, డివిడెండ్స్, ప్రాఫిట్, ఎక్స్టర్నల్ గ్రాంట్స్ ఇవన్నీ వచ్చాయి. దెన్ నౌ దే ఆర్ ఆస్కింగ్ దట్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ అడుగుతున్నాడు. సో దే ఆర్ ఆస్కింగ్ దట్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ. సో నౌ వాట్ టు డూ? జస్ట్ you try on your part and after that you verify with my solution. మీ దగ్గర ఉన్న చార్ట్ ప్రకారం పెట్టుకోండి. దాని ప్రకారం ఎలిమెంట్స్ వాట్ ఇస్ ఐటమ్స్ అనేది మీరు ఐడెంటిఫై చేయండి. నెంబరింగ్ తోటి ఇచ్చేదాన్ని ఎదురకుండా రాసుకోండి. వాట్ ఎగ్జాక్ట్ ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ రెవెన్యూ ఆర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, వాట్ ఈస్ ఇట్ అనేది. ఓకే, నౌ ఐఎమ్ గివింగ్ దట్ ఆన్సర్స్. సో ఫస్ట్ వన్ ఈస్ రెవెన్యూ రిసీట్. ఆర్ఆర్ అంటే రెవెన్యూ రిసీట్ అండి. సిఆర్ అంటే క్యాపిటల్ రిసీట్. ఆ రకంగా కోడ్స్ పెట్టుకోండి. అండ్ నేను నాకు కన్వీనియంట్ కోసం నేను రాసుకున్నాను ట్యాక్స్ రిసీట్. తర్వాత దిస్ ఇస్ ఆల్సో ట్యాక్స్ రిసీట్, దట్ మీన్స్ రెవెన్యూ రిసీట్ టు ట్యాక్స్ రిసీట్, అండ్ రెవెన్యూ రిసీట్ ఇట్ ఈస్ ఆల్సో ట్యాక్స్ రిసీట్. అండ్ తర్వాత కూడా కస్టమ్స్, దట్ ఈస్ ఆల్సో రెవెన్యూ రిసీట్ టు ట్యాక్స్ రిసీట్, అండ్ దిస్ ఇస్ ఆల్సో ట్యాక్స్ రిసీట్. అండ్ తర్వాత కూడా ట్యాక్స్ రిసీట్, సర్వీస్ ట్యాక్స్. తర్వాత కూడా ట్యాక్స్ రిసీట్, ట్యాక్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. అండ్ తర్వాత ఇంట్రెస్ట్ రిసీట్ వచ్చి దిస్ ఈజ్ ద నాన్ ట్యాక్స్ రిసీట్, ఆర్ఆర్. రెవెన్యూ రిసీట్ అండర్ దట్ సబ్ ఐటమ్ ఈజ్ నాన్ ట్యాక్స్, సబ్ క్లాసిఫికేషన్ ఇస్ నాన్ ట్యాక్స్ రిసీట్. అలాగే దిస్ ఈజ్ డివిడెండ్స్, ఇట్ ఈస్ ఆల్సో నాన్ ట్యాక్స్ రిసీట్స్. ఇవన్నీ కూడా మీకు ఐటమ్ ఫ్లాష్ అవుతూ ఉండాలన్నమాట. డివిడెంట్ ఏంటి అనేది థియరిటికల్ క్వశ్చన్స్లో కూడా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా వస్తాయి. ఈ కేస్ స్టడీస్లో ఏ రకంగా వస్తాయి, అక్కడ మీకు ఆప్షన్స్లో వస్తాయి. తర్వాత దిస్ ఈజ్ ఆల్సో ఆర్ఆర్, దట్ ఈస్ నాన్ ట్యాక్స్ రిసీట్. అండ్ అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, దిస్ ఆల్సో నాన్ ట్యాక్స్ రిసీట్. అండ్ స్టేట్ షేర్, దిస్ ఈజ్ నెట్టింగ్ అమౌంట్ అండ్ స్టేట్ షేర్ అనేది రాస్తాం. అంటే టు బి నెట్ మనం తీయాల్సిన ఐటమ్ మాట. నెక్స్ట్ దిస్ ఈజ్ ద రిసీట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ 13 కింద. తర్వాత ఎన్సిసిడి, దట్ మీన్స్ నేషనల్ కెలామిటీ కంటింజెన్సీ ఫండ్ కింద ఎన్సిసిడి అంటాం. ఆఫ్ ఐటమ్ కింద రాసుకుంటాం. ఇది కూడా మనం నెట్టింగ్ చేయాల్సింది. సో నౌ ఐఎమ్ కమింగ్ టు దట్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ. నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ, ఓకే, మైనస్ ఎన్సిసిడి మైనస్ స్టేట్స్ షేర్. ఇది మనం అనుకున్నది ఇంతకుముందు. సో అదే ప్రకారం మీకు జీటీఆర్ ఏంటో చూడండి. గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అనేటప్పుడు యూ హ్యావ్ టు సమ్ ఆఫ్ ఆల్ ద ట్యాక్స్ రెవెన్యూస్. సో అప్పుడు ఏమవుతుంది? 1 2 3 4 5 6 7 అంటే 1 నుంచి 7 దాకా అన్ని కూడా గ్రూపింగ్ చేసుకుంటే కనుక దట్ ఈస్ కమింగ్ యాజ్ జీటీఆర్ కింద వచ్చేస్తుంది, గ్రాస్ ట్యాక్స్ రిసీట్ కింద. దాంట్లోంచి మైనస్ ఎన్సిసిడి ఎంత అండి? 14 ఐటమ్, దట్ ఈస్ 200 crores. తర్వాత మైనస్ ఆఫ్ స్టేట్స్ షేర్, దట్ ఈస్ 12, దట్ మీన్స్ ఐటమ్ నెంబర్ 12, ఇట్ ఈస్ 500 crores. సో ఈ సమ్ చేస్తే కనుక 2900 minus 200 minus 500, it is giving a 2200. So your answer is B. So like that you have to work out that case studies. Now ఇది ఏంటంటే మీకు ఎంత ఇంకా ఓపిక ఉంటే ఓకే, ఎందుకన్నా ఇందులో నేను చేయడం కూడా కష్టం అండి. ఈ బ్రీఫ్ చేసి మీకు తీసి పెట్టడం అనేది కొద్దిగా ఇబ్బంది అయింది నాకు. దీనికి యానిమేషన్ చేయొచ్చు కానీ కష్టం. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లం ఇచ్చాం. ఇది యాక్చువల్గా ఒక ప్రాబ్లం ఇచ్చారు కూడా ఎగ్జామ్లో. కాబట్టి ఇది ఐటమ్స్ ఏంటో చూడండి. ఇక్కడ మీకు రాశాను సిసి, ఓకే, సిఆర్, ఆర్ఆర్ ఐటమ్స్ అన్ని ఇక్కడ మార్క్ చేస్తే మీరు సెపరేట్గా మీరు రాసుకున్నా పర్వాలేదు. ఓకే, తర్వాత గ్రూపింగ్ కూడా ఇలా చేశాను నేను. దేనికి లింక్ అవుతున్నాయి ఏంటి అనేది రాశాను. సో ఇక్కడ నెంబర్స్ కూడా వేసాను, 5 + 6 + 7, 5 + 6. ఇది ఏం చేస్తారంటే మీరు ఈ ప్రాబ్లంలో వచ్చిన కేస్ ప్రాబ్లమ్స్ చూడండి, 1 2 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 3 క్వశ్చన్స్ ఈ డేటా మీరు తీసుకొని ట్రై చేయండి. ఓకే, ట్రై చేసిన తర్వాత అప్పుడు సొల్యూషన్ గురించి యూ హ్యావ్ టు వర్క్అవుట్. ఏ రకంగా నేను చేశాను అనేది వర్కౌట్ చేశానని చూడండి. సో దట్ ఇట్ ఈస్ బెస్ట్ వే ఆఫ్ అటెంప్టింగ్ అట్ యువర్ ఎండ్ అండ్ వెరిఫై మీ. ఆ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ఇంకా అనేది ఏ ఐటమ్స్ ఎలా వస్తున్నాయి, ఏంటి కలుపుతున్నాం అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. అన్నీ కూడా మీకు ప్రజెంటేషన్ చేశాను ఇక్కడ. బట్ ఎక్సెప్ట్ యానిమేషన్ అనేది కుదరదు కాబట్టి ఓకే, ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ థింగ్. So this also you attempt. With this, you'll get a full confidence on this case studies.
and on the topic of this union budget. Now we are going for that is short multiple choice questions. Okay. See, this is the questions. Just you try it. Otherwise, you verify my answers. Which of the following is not part of a non-debt capital receipt? It is a negative question. Okay. There are 4 options are there. I am giving that answers. First of all, you try all of the above. Which of the following falls under that non-debt capital receipts category? Recovery of loans. Total receipts in the central government budget is equal to how many types of receipts? Total receipts amount and so 4 options they have given. So answer is revenue receipts plus capital receipts plus drawdown of cash balance. Each indaka man case study chesam. So it is very important formula here. Now we are coming to that next. Net tax revenue is equal to 1, 2, 1, 2, 3, 4 4 options are there. So formulas kuda mimmల్ని అడిగే chances ఈ రకంగా ఉంటాయి. కాబట్టి that means you have to see that thorough with that gist కింద మీకు ఇచ్చాను చూడండి. అది మీరు just prepare అయినా కూడా it will be giving a good help. Okay. Answers I am placing here. First one is it is this one. Gross tax revenue minus national calamity contingent duty transferred to the NCCF minus the state's share. Direct formula. Next, which of the following items doesn't belong to that same group? Corporate tax receipts. This is a grouping, odd man out. It is nothing but an odd man out. Capital receipts is equal to. So 4 options. So our answer is debt receipts plus non-debt receipts. Okay. Now we are going to the next one. Just to read out. Which of the following is not part of that non-plan revenue expenditure? It is a negative question. ఈ నెగిటివ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోండి. ఒక్కోసారి నెగిటివ్ క్వశ్చన్స్ ఇచ్చే స్టేట్మెంట్స్లో కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. చాలా ట్విస్టింగ్గా ఉంటాయండి క్వశ్చన్స్ ఏవి. ఓకే, హియర్ ఇట్ ఈస్ loans to public sector enterprises. Now find out that non-planned revenue expenditure out of the following. Options are 4. So answer is interest payments and prepayment premium. You just try and check the answers. Grants given by Government of India to foreign government is classified as dash in the central government budget. A category of system. So the answer is non-planned revenue expenditure. Now, which of the following is not part of the revenue receipt in the budget? Just to see at a glance. Then you try and verify. Which of the following is not part of that revenue receipt in the budget? There are 4 options are there. This is a negative question. So your answer is external assistance. Megata anni kuda it coming under that part of that revenue receipt. It's not part of revenue receipt. Now, which of the following doesn't fall in that same group as others? This is also odd out. Interest receipt. And pick out odd man out. Direct odd man out check. So that is goods and services tax. Now we are coming to that next screen. Gross primary deficit is calculated as. Just you take time for reading of these questions. Okay. Now the 4 options are there. Gross primary deficit అనేదాన్ని మనం లాస్ట్లో చెప్పాను చూడండి. మీకు గ్రాస్ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, నెట్ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి మెన్షన్ చేశాను. అన్ని ఇంపార్టెంట్ అండి. ఆ 3 స్లైడ్స్ కూడా మీరు జస్ట్ read. That's all. Automatically you will get a good command in that union budget topic. So simply that answer is gross physical deficit minus interest payments. అదే మనం దాని అనుకున్నాం.
net primary deficit is calculated as. So ఇందులో నెట్ ఫిజికల్ డెఫిసిట్ మాట నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అవి చూసినప్పుడు డైరెక్ట్ ఆన్సర్స్ చూడండి ఇక్కడ. ఓకే, క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్. ఓకే, అండ్ దట్ నెట్ ఆర్బీఐ క్రెడిట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇచ్చాడు ఇక్కడ. ఓకే, అవుట్ ఆఫ్ దిస్ which is combination is correct, A to T all. This is the twisting questions. ఓకే, అంటే ఏంటంటే ఏ ట్రెజరీ బిల్స్ ఇచ్చాడు, డేటెడ్ సెక్యూరిటీస్ ఇచ్చాడు, రూపీ కాయిన్స్ ఇచ్చాడు, అండ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రమ్ ఆర్బీఎస్ సిన్స్ దట్ వన్, ఇవన్నీ ఇచ్చాడు అనమాట. సో అవుట్ ఆఫ్ దిస్ క్రెడిటెడ్ నెట్ ఆర్బీఐ క్రెడిట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దిస్ సమ్ ఆఫ్ increase in RBS holding of ఏంటిది. సో A to T all. Now revenue deficit is calculated at direct formula. Just use take some time. Okay, there are 4 options are there here. Revenue deficit is calculated as, the answer is the revenue expenditure minus revenue receipts. The excess of total expenditure including loans, net of recovery over the revenue receipts including external grants and non-debt receipts is called as gross fiscal deficit. Next, net fiscal deficit is calculated as, net fiscal deficit is calculated as gross fiscal deficit minus net lending. ఇది కూడా మనం చూసాం. నెట్ ఫిజికల్ డెఫిసిట్ ఏంటంటే నెట్ లెండింగ్ అనేది సబ్ట్రాక్ట్ చేస్తాం క్రాస్ ఫిజికల్ డెఫిసిట్ నుంచి. సో విత్ దిస్ some model questions also we covered. Okay, prepare well. Thank you.